రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకపోతే ఇక ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంటుంది? మహిళలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో హోమ్ మినిస్టర్ అనిత గారు అసలు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో డ్రగ్స్లో యువకులు ఈరోజు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలోనే యువకులు డ్రగ్స్ మధ్యలో పోలీసును ఎలా చితకబాదారో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. చూశారుగా, విచక్షణారహితంగా పోలీసులు వెంబడించి మరీ డ్రగ్స్ మధ్యలో ఆ యువకులు ఆయనపై దాడి చేయటం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ అనిత గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత రాష్ట్రంలో వరుసగా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, పోలీసులకే దిక్కు లేదంటే ఇక సామాన్యులకి ఏం రక్షణ ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు కక్షలు కార్పణ్యాలు, వైసీపీపై జగన్మోహన్ రెడ్డిపై కక్ష తీర్చుకుందామా అనే పని తప్ప సామాన్యులకు శాంతి భద్రతలు కల్పిస్తాము అనే యోచనలో లేరు. డ్రగ్స్ను కంట్రోల్ చేస్తాము అనే యోచనలో లేరు. మత్తు మందుల్లో డ్రగ్స్ తీసుకుంటూ ఈరోజు యువకులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అరికట్టలేరా? పోలీసులు వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేసుకొనిస్తే కరెక్ట్గా 2-3 రోజుల్లోనే వాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతలు తీసుకొస్తారు. ఈరోజు పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వాడుకుంటా ఉంది సొంత పనులకి. ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో పోలీసులకు స్వేచ్ఛ అనేది లేదు. పోలీసులకే రక్షణ ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్యులకు ఏం రక్షణ ఇస్తుంది, ఆడపిల్లలకు ఏం రక్షణ ఇస్తుంది, మహిళలకు ఏం రక్షణ ఇస్తుంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.